హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? గత రాత్రి చక్కని నిద్రించారా? సంతోషంగా మేల్కొని ప్రభువును స్తుతిస్తూ దినచర్య ప్రారంభించారా? ఇంకా పడక మీద ఉన్నారా? ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే ఇది మీకు వర్తించకపోతే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఆర్ వాట్ ఎవర్ ద టైం మే బీ. మరి ఇన్ని రీతిలుగా దేవుని మాటలు ప్రతి ఒక్కరికి దేశ విదేశాల్లో ఉన్నవారికి ఆనుదినము అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్లాఖ్యతను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు విని దీవించబడుతున్నారని నమ్మి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండవ చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరోసారి మాతో మాట్లాడు. ఈ మాటలు మమ్మల్ని బలపరుస్తవి, స్థిరపరుస్తవి కనుక నీ లేఖనాలలో నుండి మా కొరకు సిద్ధపరిచిన సందేశాలు వినుచుండగా మా హృదయాలలో విశ్వాసంలో వృద్ధి చెందుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దానియేలు గ్రంథం చాలా ముఖ్యమైన గ్రంథం అంటే దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు కూడా ఆనాడు దేవుడు దానియేలుకు ప్రకటించటం ఎంతో గొప్ప విషయం. దేవుడు తన ప్రణాళికలను, తన ఉద్దేశాలను, తన తలంపులను మనకు తెలియచేయాలని ఆశిస్తున్నాడు. కానీ అవి మనం ఎప్పుడు తెలుసుకుంటాం, ఎలా పొందుకుంటాం? ప్రార్థనలో మాత్రమే దేవుడు తన స్వరాన్ని మనకి వినిపింపజేస్తాడు. ప్రార్థనలో ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మర్మాలు మనకు తెలియజేయబడతాం. జస్ట్ కూర్చోవాలి దేవుని సందులో. చూడండి, మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం చూసారా? మన ప్లాన్స్ అన్నీ చెప్పుకుంటాం, మనకు జరిగినవన్నీ చెప్పుకుంటాం. అలా దేవుడు అంత సాహసం చేయడానికి మనల్ని సృష్టించాడండి. తన ఆకారంలో, తన స్వరూపంలో మనం సృష్టించాడు. మనల్ని ఆయనతో సమానంగా ఉంచుకోవాలనే దేవుడు చేయవలసినవన్నీ చేశాడు. కానీ మన అవిధేయత వలన దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు క్రీస్తు ద్వారా మళ్ళీ ఆయనకి సమీపస్తులం కాగలం. ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు జీవించడానికి పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మీరు ప్రార్థన ఎంతసేపు గడుపుతారు? ప్రార్థన అంటే మన అవసరతలు, మన కొరతలు దేవుణ్ణి అడుక్కోవటం, ఒక ఆచార సంబంధమైన కొన్ని మాటలతో ఒక రొటీన్ ప్రేయర్ చేయటం అనుకుంటున్నారా? అది కాదండి. దేవునితో సంభాషించుకోవటం, ఆయనతో సమయం గడపటం, సహవాసం చేయటం, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుంటే, ఆయన గొప్పతనాన్ని ధ్యానిస్తుంటే దేవుని మనస్సును ఎరుగుతాం, ఆయన తలంపులు ఎరుగుతాం. మనమే లొడలొడ ప్రార్థన చేసేసి ఆమెననే సాగిపోతూ లేచి వెళ్ళిపోతాం. కానీ మనం ప్రార్థన చేస్తూ ప్రభు చెప్పేది కూడా వింటం నేర్చుకోవాలి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కొద్ది క్షణాలు మధ్య మధ్యలో మౌనంగా ఉండండి. ఒంటరి ప్రార్థనలో, చర్చిలో కాదు సుమా, అందరిలో కాదు సుమా. మీరు ప్రార్థన చేసిన తర్వాత కొంచెంసేపు అలాగే మోకాళ్ళ మీదే ఉండండి. మీరు కరెక్ట్గా దేవుడు చెప్పాలనుకున్నవన్నీ మీకు చెప్తాడు. ఆయన దర్శనాన్ని చూపిస్తాడు. మనకి ఈ దానియేలు ఎవరు? బబులోనులో బానిసగా పట్టబడిన వారి నుండి ఎన్నుకొనబడిన ఒక బాలుడు. కానీ అతడు ప్రార్థనాపరుడు. ఒక బాలుడిగానే, యవ్వనుడిగానే తన దేహాన్ని దేవాలయంగా ఎంచుకున్నవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు, దేవుని చిత్తం ఎరిగినవాడు, దేవునికి భయభక్తులు కలిగినవాడు. ప్రార్థనాపరుడిగా, ఒక యవ్వనస్తుడిగా అతడు ప్రార్థనాపరుడిగా కనపడుతున్నాడు. మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన వయసు 79-80 సంవత్సరాల వయసు. కానీ ప్రార్థనా జీవితంలో మార్పు లేదండి. ప్రార్థన చేయాలనే ఆశను, ఆసక్తిని కలుగజేస్తుంది. ప్రార్థనలో మనం మరింత దైవ చిత్తానుసారమైన ప్రార్థన నేర్చుకుంటాం. ప్రార్థన చేయడానికి నువ్వు పూనుకుంటే ఆత్మ మన పక్షంలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన నేర్పిస్తాడు. మీరు ప్రార్థిస్తారా? మీ ప్రార్థన ఆత్మ
తిప్పుదలతో ఉందా? దైవ చిత్తానుసారంగా ప్రార్థిస్తారా? దేవుని సన్నిధిలో దేవుని చిత్తం ఎరగాలి, ఆయన మనస్సును ఎరగాలి, ఆయన ప్రణాళికలు ఎరగాలి, ఆయన చిత్తానికి నేను అప్పగించుకోవాలి అనే ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు ఆధ్యాత్మిక బలమునిస్తుంది, గొప్ప వివేచన ఇస్తుంది. ఆ ప్రార్థన వల్ల మనం దేవుని నామానికి మహిమ తీసుకురాగలుగుతాం. ఇక్కడ దానియేలు 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో ఇదందరికీ మనకు తెలిసినటువంటి వాక్యమే. 10వ వచనం చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను. ఎట్టి శాసనము? 30 రోజుల వరకు ఆ రాజు దగ్గర తప్ప ఏ దేవునికి, ఏ మనిషికి ఎవ్వరు ఏ మనవి అంటే ప్రార్థన చేయకూడదు అనే రాజ శాసనం కుయుక్తితో సిద్ధపరిచి రాజు చేత సంతకం చేయించుకున్నాడు. అంటే ఇట్స్ లైక్ కాన్స్టిట్యూషన్, నోబడీ కెన్ చేంజ్. ఈవెన్ ద రాజు కూడా మళ్ళీ దాన్ని మార్చలేడు. దానిలో ఏ తప్పు లేదంట. ఎలాగన్నా తప్పు మోపాలని, ఈ విషయంలో తప్ప ఇంకేం చేయలేమని. అబ్బాయి ఏం మనుషులండి ఈరోజు, ఆ రోజు కూడా మనుషుల్ని ఎలా వేధిస్తారో, విశ్వాసులైన వారిని, యథార్థంగా ఉండాలనుకునే వారిని ఏ రీతిగానైనా దిగజార్చాలని ప్రయత్నిస్తారు. అది అపవాది క్రియ. అటువంటి వాడు ఏ దేవుడికి కానీ మనిషికి కానీ మనవి చేస్తే అటు వాడిని సింహాల గుహలో వేయించాలి అనే శాసనం వచ్చేసింది. ఆ శాసనం తెలియక కాదు, తెలుసు ఆయనకి ఇట్టి శాసనము ఉండదని, రాయబడినని తెలిసి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళోడి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుటయు, ఆయనను బ్రతిమాలుకొనుటయు, దేవుని స్తుతించుటయు చేయుచుట. హల్లెలూయా. రాజశాసనం ప్రార్థన చేయకూడదన్నా, నా దేవుని విషయంలో నా దేవునితో నేను మాట్లాడకుండా ఉండలేను, నా దేవునితో నా సమయం గడపకుండా ఉండలేను. ఏంటంటే ఇవాళ చాలా ఆటంకాలు కలుగుతున్నాయి విశ్వాసులకి. చర్చలకు వెళ్ళకూడదు, కూటాలు పెట్టుకోకూడదు, మీటింగులు పెట్టుకోకూడదు, అవి ఇవి అని ప్రతిదానికి మనం దేవుణ్ణి దుఃఖపరిస్తే ప్రయోజనం లేదు. దేవుని ఎడలని హృదయం సరిగా ఉండటానికి ఎవరు ఏది చెప్పినా దాన్ని మానవలసిన అవసరత మనకు లేదండి. దేవునికి సంబంధించిన విషయాల్లో అధికారులకు మనం లోబడతాం, ప్రభుత్వాలకు మనం లోబడతాం. మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో, నీ విశ్వాస విషయంలో, నీకు నీ దేవునికి ఉన్న సంబంధం విషయంలో ఎవరికీ అధికారం లేదు చెప్పాలంటే. దానియేలు యథావిధిగా ముమ్మారు మోకాళ్ళలోని 80 years ఏజ్లో 80 సంవత్సరాల వయసు అప్పుడు కూడా మోకరించి ప్రార్థిస్తున్నాడు. ముమ్మారు మోకరించి ప్రార్థిస్తున్నాడు. ఇవాళ మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి చెప్పండి? అసలు మోకరిస్తాం మీకు అలవాటు ఉందా? మోకరించి ప్రార్థన కొద్దిసేపైనా చేస్తున్నారా? బతుకులు ఎప్పుడైనా మోకరించారా? చర్చిలోనైనా మోకరించారా? చర్చిలో కూడా ఇవాళ కుర్చీలు వచ్చేసాయి కదా, ఇళ్లల్లో బెడ్లలో సోఫాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నామంటారు. అంతకుముందు చాపలు వేసుకొని కనీసం కింద కూర్చొని ప్రార్థన చేసేవారు. మీ భంగిమకు నీ ప్రార్థనా జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే శరీరాత్మలకు సంబంధించింది ప్రార్థన. నువ్వు బెడ్రెడన్ అయితే, సిక్ అయితే అది వేరే విషయంలేండి. వృద్ధులైతే, బలహీనులైతే అది వేరే సంగతి. యవ్వనస్తుడిగా ప్రారంభించిన ప్రార్థన వృద్ధుడైనా కూడా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మోకాళ్ళుని ప్రార్థించాడు. ఎప్పుడు పట్టుకుందామా తప్పని ఎదురు చూస్తున్న వాళ్ళు దొంగచాటుగా ప్రార్థన చేయలేదు. దానియేలు కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. చెప్పాలంటే అతను ప్రార్థన బిగరగా చేశాడు, బయటకు వినపడుతుందన్నమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారికి ఇష్టం లేకపోయినా చేసేది లేక సింహాల గుహలో పడేశారు.
సింహాలు కూర పడేస్తే ఏమైపోయింది? చూసిపోయాడా? తినేసేవా? రాజు పొద్దున్నే సింహం కూర దగ్గరికి వెళ్ళి 20వ వచనం చూడండి. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, ఎవరండి మనం? జీవము గల దేవుని సేవకులం. మనం మనుషులకు బానిసలం కాదు, మనం మనుషులకు దాసులము కాదు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగనా? దేవుడు రక్షించడాన్ని మనుషులకు భయపడిపోతున్నాం, లోకానికి పరిస్థితులకి లొంగిపోతున్నాం. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను, నన్ను ఘనపరచువారంటే నేను ఘనపరచదను. రాజుగారికి తెలుసు ఆయన విడిపించగలడని, కానీ భయంతో సందేహంతో అడిగితే దానియేలు ఏమన్నాడు చూడండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహం వల్ల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించను. నేను ఆయన దృష్టికి, నీ దృష్టిలో లేక చట్టం దృష్టిలో దోషినేమో కానీ నేను దేవుని దృష్టిలో నిర్దోషను గనక ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్ళు మోయించను. హల్లెలూయా. దానియేలు సింహాల గుహలో కూడా ప్రార్థించాడు. అది చెరైనా, అది సింహాల గుహ అయినా, అది మేడైనా మిద్దైనా, అది చట్టాలు పర్మిషన్ ఇవ్వకపోయినా నా దేవునితో నేను సహవాసం కలిగి ఉండటం మానలేను. ఈనాడు ఇలాంటి క్రైస్తవుల్ని, ఇలాంటి విశ్వాసుల్ని సిద్ధపరచకపోతే నేటి సంఘానికి భవిష్యత్తు లేదండి. విశ్వాసి ప్రార్థించు, దైవజనుడా ప్రార్థించు, సంఘమా ప్రార్థించు. సింహం తిరుగుతుంది, ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె వెతుకుతూ తిరుగుతున్న అపవాదిని జయించడానికి మనకు ఒకటే ఆయుధం, మోకాళ్ళ ప్రార్థన. ఎవరిని మింగాలా? నిన్న, నీ భార్యనా, నీ బిడ్డలనా, నీ కుటుంబాన్న, నీ సంపదన, నీ యొక్క సుఖాన్న, నీ యొక్క ఆరోగ్యాన్న ఏ విధంగా పాడు చేయాలని వాడు చూస్తుంటాడండి. వాడు నిన్ను ఎన్ని రీతిలుగా పాడు చేయాలని నిన్ను చుట్టుముట్టినా దేవుని దూత యెహోవా యందు భయభక్తులు గల వారి ఇంటి చుట్టూ కావలి ఉండడు. అపవాదిని ఎదిరించుడి, వాడు అప్పుడు మీ వద్ద నుండి పారిపోతాడు. క్రీస్తును కలిగిన వారు ఈ లోకంలో ఆరోగ్యంగా, ఆదరణ కలిగిన వారిగా, ధైర్యంగా, సాక్షులుగా నిలబడగలుగుతారు. రాజుగారు శాసనం చేశాడు. వెంటనే సకల రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఇక్కడ చదవండి మీరు 25, 26, 27 వచనాలు చూస్తే, దానియేలు దేవుడే దేవుడు, ఆయన జీవగలిగిన దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును, ఆయన విడిపించువాడు, రక్షించువాడునై పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయనే సింహముల నోటి నుండి దానియేలును ఒక రాజు సకల రాష్ట్రాలు, సకల ప్రజలకు ప్రకటన చేయనట్లుగా దానియేలు ప్రార్థనా జీవితం ఒక అన్య రాజు నోట దేవుని మాట చట్టంగా మార్చబడటం ఎంత గొప్ప అద్భుతం అండి. వై నాట్ టుడే? ఈ రోజుల్లో కూడా నీకు విశ్వాసం ఉంటే, మనం కలిసి ప్రార్థిస్తే, మనం మోకాళ్ళ మీద ఉంటే, ప్రపంచాన్ని చుట్టుముట్టుచున్న దురాత్మల సమూహాలను, దేశమును చుట్టుముట్టుచున్న అంధకార శక్తులను ప్రార్థనతో మనం జయించగలుగుతాం.
ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రార్థనాత్మను మాకు దయచేయం, స్తుతించే హృదయములు మాకు దయచేయం. లోకానికి భయపడి, మనుషులకు భయపడి, పరిస్థితులకు భయపడి నిన్ను పోగొట్టుకునేవారిగా కాక, నువ్వు ఉంటే ఒక దండు దిగినను నేను భయపడను, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నాకు రాదు, నన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడన్న విశ్వాసంతో నీకు మొరపెట్టుకున్నటకు, నీకు సన్నిహితులుగా ఉండుటకు, నిన్నే ఘనపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మనకు జవాబిస్తాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి మధ్యవారం ప్రార్థన కూడా కల్వరి చర్చిలో ఉండి మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు 9 గంటలకి కల్వరి దర్శనం కార్యక్రమం టైమింగ్లో మాతో పాటు ఏకీభవించి ఉపవాస ప్రార్థనలో ఆధ్యాత్మికంగా బలపడండి. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జయపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే
మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయకాల